పుట్టలు అయితే లక్ష్మీనరసింహస్వామి వారిని చూసి ఈ యొక్క ఆలయంలో అయితే ప్రతిష్ఠించారంట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిపి విహారీ ఛానల్. ప్రజెంట్ అయితే మనం వచ్చేసి వాల్మీకాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో అయితే ఉన్నామండి. ఈ ఆలయం కాకినాడకు 20 కిలోమీటర్ దూరంలో ఉంది. వాల్మీకము అంటే పుట్ట, యాద్రి అంటే కొండ. ఈ యొక్క ప్రాంతం అయితే పుట్టలతో కొండలతో అయితే నిండి ఉండేదంట. త్రేతాయుగంలో వాల్మీకి మహర్షి దక్షిణ భారతదేశంలో యాత్రలు చేస్తుండగా ఈ యొక్క వాల్మీకాద్రి అనే గ్రామానికి అయితే విచ్చేసి ఉన్నారంట. ఈ యొక్క వాల్మీకాద్రంలో ఒక పెద్ద పుట్టను పరిశీలించి ఈ యొక్క పుట్టలైతే లక్ష్మీనరసింహస్వామి వారిని చూసి ఈ యొక్క ఆలయంలో అయితే ప్రతిష్ఠించారంట. ఈ యొక్క పుణ్యక్షేత్రంలో ఇంకా చాలా పెద్ద స్టోరీ అయితే ఉంది. ఈ స్టోరీని అయితే మనం వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకెక్కడ లేట్ చేయకుండా ఇంక వీడియో స్టార్ట్ చేద్దాం. నా స్టార్ట్ యువర్ వీడియో. ఈ యొక్క ఆలయానికి చేరుకోవాలంటే కాకినాడ నుంచి కరప వచ్చి, కరప నుంచి 10 కిలోమీటర్ల దూరంలో పుట్టకొండ అనే గ్రామం అయితే ఉంటుంది. అక్కడి నుంచి దాదాపు 300 మీటర్స్ దూరంలో అయితే శ్రీ లక్ష్మీనరసింహ ఆలయం అయితే ఉంటుంది. రండి చూద్దాం. మనమైతే ప్రజెంట్ అయితే ఆలయ ప్రాంగణంలో అయితే ఉన్నామండి. ఈ ఆలయాన్ని అయితే చూద్దాం రండి. ఈ యొక్క ఆలయం అతి పురాతనమైనది కాగా ఇది స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం. ఈ ఆలయంలో స్వామివారి ఎదురుగా స్వామివారి పాదాలు, అతి పొడవైన ధ్వజస్తంభం, అలాగే చుట్టూ అతి పురాతనమైన శిల్పాలతో ఈ యొక్క ఆలయాన్ని అయితే నిర్మించారంట. అదేవిధంగా ఇక్కడ స్వామివారిని ఒక నాగ సర్పం కూడా ఆరాధించేదంట. కాలక్రమేణా గోదావరి నదికి వరదలు రావడం వల్ల ఈ యొక్క కొండంతా నీటి జలమయన ఇరుక్కుపోయి ఆ యొక్క పుట్ట కరిగిపోవడంతో ఆ పుట్టలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఈరోజు కూడా పుట్టలోంచే మనకి దర్శనం ఇస్తారంట. ఈ యొక్క ఆలయ ప్రాంగణం అయితే చాలా అద్భుతంగా ఉంది. మీలో మా వీడియో ఎవరికైనా వర్త్ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ మా తరఫున 2 రోజులకు ఒకటైతే పెట్టడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ యొక్క ఆలయ స్థల పురాణం కూడా మనం లాస్ట్లో అయితే యాడ్ చేయడం జరిగింది. ఈ యొక్క స్వామివారికి రథోత్సవం కూడా చాలా అంగరంగ వైభవంగా చేస్తారంట.